హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజయవాడ హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అండ్ హయత్ నగర్ బస్ స్టేషన్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ అనుకుని ఉన్న వినాయక నగర్లో ఉన్న ఈ 5 ఫ్లోర్స్తో ఉన్న రుద్ర రెసిడెన్సీ అనే ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి. సో నా ప్రీవియస్ వీడియోలో అయితే ఇదే అపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే సౌత్ సైడ్ రోడ్ సైడ్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఆల్సో వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 2 BHK డీలక్స్ 2 BHK ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడొచ్చు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ సైడ్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఈ పర్టికులర్ వీడియోలో మనం చూద్దాం. బేసిక్గా ఈ రుద్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లోర్కి ఈస్ట్ సైడ్ టు వెస్ట్ సైడ్ టు 4x5 ఫ్లోర్స్ 20 ఫ్లాట్స్తో ఉన్న ఈ రుద్ర రెసిడెన్సీ అనే ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ ఈస్ట్ సైడ్, ఆ కాంపౌండ్ వాల్ ఎండింగ్లో కూడా ఒక ఎగ్జిట్ ఉందన్నమాట. సో టోటల్గా ఈ అపార్ట్మెంట్కి 3 ఎగ్జిట్ గేట్వేస్. ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కాంపౌండ్ వాల్ ఎండింగ్లో ఒకటి అండ్ ఈ అపార్ట్మెంట్ ఫేసింగ్ సౌత్ సైడ్ అని చెప్పాను కదా. సో సౌత్ సైడ్ ఇప్పుడు మీరు చూసిన ఈ సీసీ రోడ్ ఏదైతే ఉందో ఆ సీసీ రోడ్ సైడ్ 2 ఎగ్జిట్ గేట్వేస్, 2 ఇక్కడ అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఒకటి. ఈస్ట్ సైడ్ ఇక్కడ మీకు కాంపౌండ్ వాల్ పక్కనే 25 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. సో ఇది 25 ఫీట్ రోడ్, ఆల్రెడీ సీసీ రోడ్ 30 ఫీట్ రోడ్. సో 2 రోడ్స్ ఉన్నాయి, 3 ఎగ్జిట్ గేట్వేస్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 896 స్క్వేర్ యార్డ్స్తో అయితే ఉంది. సో రోడ్ సైడ్ ఏదైతే సౌత్ సైడ్ ఉందో సౌత్ సైడ్ 74 ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసిన కాంపౌండ్ వాల్ లెంత్ వచ్చేసి 109. సో టోటల్గా 896 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా అయితే మంచి స్పేషియస్ పార్కింగ్ ఏరియా. ఏదైతే కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి మధ్యలో ఒక 10 ఫీట్ అంటే మంచి రన్వేతో ఎలాంటి కంజెస్టెడ్ అయినటువంటి మంచి స్పేషియస్ కార్ పార్కింగ్తో ఉన్న ఈ టోటల్ రుద్ర రెసిడెన్సీ అనే ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా అయితే 896. సో దట్ ప్రతి ఒక్క 2 BHK ఫ్లాట్కి యూడిఎస్ అన్డివైడ్ షేర్ వచ్చేసి అరౌండ్ 44 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే ఈరోజు మనం ఈ నార్త్ సైడ్ అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్ నా ప్రీవియస్ వీడియోలో సౌత్ సైడ్ ఉన్న ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మీరు ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు నా ప్రీవియస్ వీడియోలో. అయితే ఈ పర్టికులర్ వీడియోలో మనం నార్త్ సైడ్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ నార్త్ సైడ్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK డీలక్స్ 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇది హాల్, మంచి హాల్ అయితే చూస్తున్నారు కదా. ఇటు ఈస్ట్ సైడ్ ఒక విండో అండ్ ఆల్సో నార్త్ సైడ్ ఒక విండో, 2 విండోస్ రావడం వల్ల కూడా ఇప్పుడు మీరు చూస్తున్న హాల్కి మంచి అడిక్వేట్ వెంటిలేషన్ ఉంది అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్ అండ్ నీట్ కన్స్ట్రక్షన్. అండ్ ఈ హాల్ డైమెన్షన్స్ కూడా మంచి అడిక్వేట్ డైమెన్షన్సే. అంటే ఈ 2 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా 1140 అయినప్పటికి కూడా మీకు ఎక్కడ కూడా కంజెస్టెడ్ అనిపించదు. ఇప్పుడు హాల్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూసే ఈ పూజ గది అండ్ కిచెన్ పక్కన ఉన్న డైనింగ్ ఏరియా అవ్వచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాల్కనీ ఏదైతే ఈ వెస్ట్ సైడ్ వచ్చిన ఈ బాల్కనీ అండ్ ఆల్సో ఎదురెదురుగా ఉన్న 2 బెడ్రూమ్స్ కామన్ వాష్రూమ్తో సహా ఎక్కడ కూడా మీకు కంజెస్టెడ్ అనిపించదు. సో ప్రతి ఒక్క రూమ్ డైమెన్షన్స్ ఏదైతే ఉందో మీకు వెంటిలేషన్తో పాటుగా బేసిక్గా 1140 SFTలో ఉన్న 2 BHK ఫ్లాట్స్ అయితే మనం ఎక్కడైనా చూస్తే చాలా కంజెస్టెడ్గా అనిపిస్తాయి, వెంటిలేషన్ కూడా అనిపించదు. బట్ ఈ రుద్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఏంటంటే మీకు ఈస్ట్ సైడ్ ఒక రోడ్ రావడం అండ్ ఆల్సో సౌత్ సైడ్ రోడ్ రావడం వల్ల కూడా ఇది ఒక కార్నర్ ప్లాట్ లాగా ఉండడం వల్ల మీకు పక్కన ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ వచ్చినప్పటికి కూడా మీకు వెంటిలేషన్లో కానీ విండ్లో కానీ ఎలాంటి ఇష్యూ లేనటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అయితే ప్రతి ఒక్క చోట కూడా మీకు అదే వెంటిలేషన్. అంటే మీరు సౌత్ సైడ్ చూసినా కూడా మీకు సౌత్ సైడ్ రోడ్ కాబట్టి సౌత్ సైడ్ చూసినా కూడా అదే వెంటిలేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇటు సైడ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నార్త్ సైడ్ కూడా అదే వెంటిలేషన్ ఉంటుంది. ఎందుకంటే పక్కన ఇండిపెండెంట్ హౌస్ ఉంది కాబట్టి. సో మీకు సెకండ్ థర్డ్ అన్వర్డ్స్ ఉన్న ఇక ఫ్లాట్స్కి అయితే అసలు ఇంకా డోకానే లేదు వెంటిలేషన్ కానీ విండ్ విషయంలో కానీ. సో చూస్తున్నారు కదా మంచి విడ్త్తో ఉన్న విండో రావడం వల్ల కూడా ప్రతి ఒక్క చోట కూడా మంచి వెంటిలేషన్తో ఉన్న
ఈ డైమెన్షన్స్ అంటే అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ రూమ్ డైమెన్షన్ అయితే మీరు చూడొచ్చు. సో అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ అండ్ ఆల్సో ఇంతకుముందు మీరు చూసిన సెకండ్ బెడ్రూమ్ అండ్ బాల్కనీ. సో ప్రతి ఒక్క చోట కూడా మంచి వెంటిలేషన్ అండ్ ఆల్సో మంచి డీసెంట్ స్పేస్తో ఉన్న డైమెన్షన్స్తో ఉన్న రూమ్ డైమెన్షన్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కూడా వనస్థలీపురం కానీ ఇటు మెట్రో ఎల్బీ నగర్ మెట్రో పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్కి కూడా చాలా దగ్గరలో ఉన్న అంటే అరౌండ్ 4 to 5 కిలోమీటర్ రేడియస్లో అన్ని ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందని కూడా చెప్పొచ్చు. విజయవాడ హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉందంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత ప్రైమ్ లొకేషన్. అండ్ ఆల్సో వనస్థలీపురంకి కూడా మీకు చాలా దగ్గర అండ్ షాపింగ్ మాల్స్కి బ్యాంక్వెట్ హాల్స్కి అన్నిటికీ కూడా యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి డెవలప్డ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న 1140 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ డీలక్స్ 2 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 5,500 per SFT. సో 1140 into 5,500 మీకు అప్రాక్స్ 63 lakhs అండ్ అమ్యూనిటీస్కి 5 lakhs ఎక్స్ట్రా. సో మీకు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి అరౌండ్ ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ 68 lakhs. సో స్లైట్లీ నెగోషియబుల్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. ఇప్పుడు మీరు ఈ ఫ్లాట్ ఎదురుగా చూస్తున్న వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే నా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.